కూర్చొని చేసే నీ పెన్ ఎక్సర్సైజ్ ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని చెప్పాము, మరి కొన్ని ఈరోజు చేద్దాం. ఓకేనా? పడుకొని మనం చేయొచ్చు. కాల్ని పైకి లేపుతాం, ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఓకేనా? ముందు ఇలా కూర్చోండి ఫస్ట్. ఓకే, పాదాలు ముందుకి వెనక్కి. మనం పశ్చిమోత్తరాసనంతో ఎలా చేస్తాము, ఇలా ఎందుకు చేస్తున్నామంటే ఈ స్ట్రెంగ్త్ అవడం కోసం చేస్తున్నాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. కాలు పక్క పెట్టుకోండి, ఒక కాలు దూరం పెట్టాము. ఫోల్డ్ చేయక్కర్లా. ఎందుకు ఫోల్డ్ చేయట్లేదంటే మీకు కనిపించడానికి వీలుగా నేను కాలుని ఇట్లా పక్క పెడుతున్నా. ఓకే, గాలి పీలుస్తున్నా, వదిలేస్తున్నా. ఇలా పట్టుకొని మన వైపుకు లాగడానికి ప్రయత్నం చేయండి. ఈ కాలి వేళ్ళని పట్టుకొని మన వైపు లాగుతున్నాం, వీలైనంత కింద కొంగుతున్నాం. ఒకటం మూలంగా ఏమవుతుంది, ఈ కాలి పిక్కలు, ఈ తొడకండరాలు అన్నీ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. ఇలా ఉంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అలా మళ్ళీ కొద్దిసేపు, ఎందుకంటే నొప్పి వస్తుంది. నొప్పి ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, కాబట్టి నిదానంగా చేయాలి. ఇలా వంచాలనే రూల్ అయితే ఏం లేదు, మీరు ప్రయత్నం చేయండి. ఇంతవరకు వచ్చినా ఏం కాదు, కానీ ఇది ఇట్లా లాగి ఉంచాలి. మన వైపుకి కాలివేళ్ళు లాగాలి. ఇలా కూడా చేయొచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇలా ఎట్టా చేసాము. రెండో వైపు కూడా మళ్ళీ ఈ కాలు చేస్తున్నాం. కాలివేళ్ళు పట్టుకున్నా, వీలైనంత వంగడానికి ప్రయత్నం చేయండి. వంగాలని రూల్ అయితే ఏం లేదు. మనకి మెయిన్గా పిక్క కండరాలు, తొడ కండరాలు బలపడాలి. ఓకే, స్ట్రెంగ్తన్ అవుతాయి. ఓకే, రైట్. వంచండి, ఇది లాగేస్తుంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. మళ్ళీ కొన్ని క్షణాలు విశ్రాంతి. ఓకే, మరోసారి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. గుర్తుపెట్టుకోండి, కాలి వేళ్ళని వెనక్కి లాగుతున్నా, లాగి పట్టుకొని చేస్తాం. అప్పుడు ఇవంతా కూడా స్ట్రెచ్ అయ్యి బాగా ఫ్రీ అవుతుంది, లోపల కంట్రోల్ని యాక్టివేషన్ వస్తాయి. ఓకేనా? అలా ఒక ఎక్సర్సైజ్ కుదిరినంతసేపు చేయండి. ఒకసారి ఇటు, ఒకసారి అటు, ఒకసారి ఇటు, ఒకసారి అటు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, 1 minute వరకు చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్, కాళ్ళు దగ్గర పెట్టాము. ప్రత్యేకంగా ఏమి దీనికి ఇన్స్ట్రుమెంట్స్ ఏమి అక్కర్లా. బజార్లో మీకు అమెజాన్లో వాటిల్లో మీకు స్ట్రిప్స్ దొరుకుతాయి, వాటి లాంటివి ఏం అవసరం లేదు. బెల్ట్ లాంటిది మామూలు టవల్ తీసుకోండి, పట్టుకోండి, ఈ కాలుకి ఇలా పెట్టుకోండి, పైకి లేపాలి అంతే. పట్టుకొని లేపుతున్నాం, పైకి లేపి ఉంచాలి అంతే. ఉంచండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. దింపండి. మళ్ళీ దీనికి పెట్టుకోండి, ఈ కాలు లేపండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. దింపండి. మళ్ళీ ఇటు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. లాగి ఉంచాలి, బాగా నొక్కి ఉంచుతాం కాలు. ఈ చేతులతో ఏమో ఈ టవల్ని దగ్గర లాగాం, అది ఇంపార్టెంట్. దింపండి. మళ్ళీ ఇటు కాలుతో ముందు తన్ని పెడుతున్నాం, టవల్తో ఇటు లాగుతున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అలా, వెరీ గుడ్. అలాగే దీన్నే మనం కాళ్ళు ఇప్పుడు పైకి లాగాం కదా, బోర్లా పడుకొని ముందు ఓకే,
ఈ కాలు ఒకసారి ఒక కాలు ఒకసారి ఒక కాలు ఇలా పట్టుకోండి. చేత్తో పట్టుకోండి. ఓకే, దగ్గరికి లాగాలి పైకి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 చెప్పండి. ఓకే, మళ్ళీ ఈ కాలు తీసుకోండి. లాగాలి, పట్టుకోవాలి గట్టిగా చేత్తో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 దింపండి. మళ్ళీ ఇటు ఈ కాలు పట్టుకోండి, పైకి లాగండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 మళ్ళీ ఈ కాలు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 దింపండి. కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోండి. నార్మల్ బ్రీతింగ్. ఇది మోకాలు నొప్పులకి బాగా పనిచేస్తుంది. నెమ్మదిగా పెంచుకుంటూ 1 మినిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. బలవంతం లేదు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.